ఈ షో మాధ్యంగా నేను చెప్తున్నాను. నా ఒక్కడి వాక్కు కాదు. మా గురుదేవతలందరూ కూడా చెప్పినటువంటి వాక్కు. నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్‌లో మాత్రమే డోర్స్ ఉండాలి. సరే అయ్యా పంతులు గారు. ఓకే. మేము ఆర్కిటెక్ట్ చెప్పినట్టుగానే నార్త్ ఈస్ట్‌లో పెట్టుకున్నాము. అవును. ఇప్పుడు పగలగొట్టి తీసుకొచ్చి ఇక్కడ ఎట్లా పెట్టాలి? హౌ అని మీరు అంతే. అడగొచ్చు. అంతేగా. అవును. నేను ఈరోజు చేస్తున్నటువంటి అడ్వాన్స్డ్ అడ్వాన్స్ డిజిటల్ వాస్తు అండి. ఆ అడ్వాన్స్ డిజిటల్ వాస్తు ఎలాంటి పగలగొట్టడాలు లేకుండా మన ఇంట్లో మనం ఇల్లు కడిగితే నీళ్ళన్నీ పోవడానికి ఒక రంధ్రం వేస్తాం చూసారా? అవును. అంత రంధ్రం వేసి మాత్రమే నేను వాస్తు చేయించి జయించిన వాళ్ళున్నారు. వావ్! ఆ! నేను వాస్తు ఎలా చేస్తానంటే, మీరు ఇల్లు కొనడానికి వెళ్ళినప్పుడు, ఆ ఇల్లు అనేది దాని ప్లానింగ్ ఇస్తాడు అవును. ఆర్కిటెక్ట్. అవును. ఆర్కిటెక్ట్ ఆ ప్లానింగ్ ఇచ్చినప్పుడు ఎలా ఉంటదో, ఆ ప్లానింగ్‌ని బట్టి మీరు ఫాలో అవుతారు. అవును. నా దగ్గరకొస్తే నేను కూడా ప్లానింగ్ ఇస్తా. దానికి మించినటువంటి అవును. చూసా మీ దగ్గర ఆటో క్యాడ్ ఏదో ఆ! చాలా ఉన్నాయి. అవునండి. ఆ! ఒకసారి ఏంటవి? మరి ఆర్కిటెక్ట్ అనేది ఆయన ప్లానేసి ఇస్తాడండి. అవును. ఒక వాస్తు కన్సల్టెంట్‌కి ఆటోకాడ్ అనేది మొత్తం ఆపరేట్ చేయడం రావాలి. హ్మ్. అది మా గురుగారులు మాకు చెప్పింది. ఓకే. ఆటోకాడ్ మొత్తం ఆపరేటింగ్ ఎందుకు చేయడానికి రావాలంటే, దానికి ఎగ్జాంపుల్ చెప్తా. ఇది ఉందండి. ఆ! ఈ ప్లాన్ ఆటోకాడ్‌లో నా చేతుల ద్వారా నేను వేశా. వావ్! ఆ! దీంట్లో 45 దేవతలున్నారు. మధ్యలో బ్రహ్మ ఉన్నాడు. అవును. తర్వాత 32 ఎంట్రీలున్నాయి. ఈ 32 ఎంట్రీల్లో మనకు ఈస్ట్ ఈ ఈ అని ఉంది కదండీ! ఈ అనే లైన్. అవును. ఈ అనే లైన్‌లో 3, 4 అనే నంబర్‌లోనే డోర్ ఉండాలి. సౌత్‌లో వచ్చేసి బాగా పెద్ద వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి S4లో. అచ్చా! S4లో మాత్రమే డోర్ ఉండాలి. ఓహ్! తర్వాత ఇతర వేరే వాళ్ళకి వెస్ట్ ఎవరికి బలంగా వస్తదనేది డబ్ల్యూలో డబ్ల్యూ అనే లైన్‌లో ఆ! డబ్ల్యూ3 డబ్ల్యూ4, డబ్ల్యూ5లో మాత్రమే డోర్ ఉండాలి. ఓహ్! తర్వాత ఎన్ అనే లైన్‌లో అంటే నార్త్ లైన్‌లో మనకి ఎన్3, ఎన్4లో మాత్రమే డోర్ ఉండాలి. అబ్బబ్బబ్బా! ఈ డోర్ అనేది ఈ విధంగా సెట్ చేస్తేనే మనకు 100% రిజల్ట్ వస్తది. ధనధాన్యాలు, అష్ట ఐశ్వర్యాలు, ఇష్టకామ్య సిద్ధి కలుగుతుంది. ఓకే. తప్ప నార్త్ ఈస్ట్‌లో డోర్ పెట్టుకుంటే ఆందోళనలు తప్ప ఏమి ఉండవండి. ఇది ఓకే. ఫస్ట్ చార్ట్ మేము తీసి చూపిచ్చేది. ఆ! రెండో చార్ట్ చూపిస్తానండి. ఇది కూడా నేను స్వయంగా నా చేత్తో వేసినటువంటి ఆటోకాడ్‌లో మేము ప్లాన్ తీసుకొని వేసింది. ఆ! ఈ ప్లాన్ వేసి దీనిపైన వాస్తు చక్రం పెడతాం. ఆ! ఈ వాస్తు చక్రం అనేది మనకు అడ్వాన్స్ ఏమేమి ఎక్కడ ఉండాలనేది చెప్తది. ఇది రెండో క్లారిటీ అండి. మూడో క్లారిటీ వచ్చేసి మనకు మూడో క్లారిటీ అనేది ఇది ఫైనల్ అండి. ఓకే. చూసారా ఎంత క్లారిటీగా ఇచ్చాను నేను? అబ్బబ్బబ్బబ్బా! ఆ! ఏ వస్తువు ఎక్కడ ఉండాలి? బా! అండ్ ఈ లైన్ అనేది నార్త్ అన్నమాట. ఆ! ఇప్పుడు ఈ లైన్ అనేది క్రాస్‌గా ఉంది. ఈ లైన్ స్ట్రెయిట్‌గా ఉంది. ఇది నార్త్. ఈ లైన్ క్రాస్‌గా ఉంది. అవును. ఆ క్రాస్‌గా ఎందుకయిందంటే ఆ బిల్డింగ్ అంతా తిరిగిందన్నమాట. అచ్చచ్చచ్చా! ఓకే. మేము అప్పట్లో కంపాస్ తోటి చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు గూగుల్ ఎర్త్ ద్వారా మేము కరెక్ట్‌గా మెజర్ చేస్తేనే ఇది ఇంత పిన్ పాయింట్‌గా వస్తది. ఓకే. కాబట్టి ఇంత సబ్జెక్ట్ ఇప్పుడు ఆ! మనం చూసి ఈ విధంగా ల్యాప్‌టాప్‌లో మనం చేస్తేనే, వర్క్ చేస్తేనే వాస్తు అనేది జయించొచ్చే తప్ప, హ్మ్. ఒక బుక్ చూసొచ్చి అక్కడ ఆగ్నేయం వచ్చింది. ఆగ్నేయంలో డ్రమ్ము పెట్టకండి హ్మ్. అనంటే వాస్తు అయిపోదండి. ఓకే. నేను దీని వెనకాల ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డాను. వావ్! నేను సోషలైజ్ అవ్వకపోవడానికి కారణం ఏంటంటే, ఆ! నా పైన నాకు గట్టి నమ్మకం రావాలి. ఓకే. నేను అన్నిటికి సమాధానం చెప్పగలగాలి రైట్. అన్న రోజే నేను సోషలైజ్ అవుదామని అనుకున్నా. అది వావ్! మర్చిపోయా. కానీ మాకు బెస్ట్ ఒక తెలిసిన వాళ్ళున్నారు. జర్నలిస్ట్‌గానే ఉన్నారు. ఆ మేడం గురించి నేను పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి మేడం పేరు రైట్. చెప్పను. ఓకే. ఆ మేడం దగ్గరికి నేనెళ్ళినప్పుడు, ఆమె జాతకం చెప్పినప్పుడు, ఆమె జర్నలిస్ట్ అన్నమాట. హ్మ్. ఆమె నాకు సజెస్ట్ చేశారు. "పంతులు గారు మీకింత అనుభవం ఉంది గదా! మీరు" నేనెంతో మందిని అడిగానండి.
నా జాతకాన్ని మీరు ఉన్నది ఉన్నట్టుగా యాజ్ ఇట్ ఈస్‌గా చెప్పేసారు. ఓకే. నాకు చాలా బాగా కరెక్ట్ అనిపించింది. కాబట్టి మీరు సోషలైజ్ అవ్వండి. హ్మ్. మీరు సోషలైజ్ అవ్వండి. మీరు ఎట్లా చెప్పాలో అవన్నీ కూడా చూసుకోండి. మీకే కాదు నలుగురికి మంచి మేలు చేసిన వాళ్ళవుతారు. కరెక్ట్. మీ నాకు తెలిసి మీకు డబ్బు పైన ఎక్కువ ఆశ లేనట్టే అనిపించింది నాకు. ఆ! కాబట్టి నేను మీకు సజెస్ట్ చేస్తున్నానని చెప్పినందుకు ఈరోజు రేపే మనకు విశ్వకర్మ జయంతి అవును. ఉంది. ఆ విశ్వకర్మ ప్రకాశుడి యొక్క అండగా నేను అబద్ధం చెప్పను గాబట్టి, ఈ విధంగా నేను నిజం చెప్తున్నా. ఆ జర్నలిస్ట్ మేడం చెప్పినందుకు, ఆహా! ఆమెనే సజెస్ట్ చేసి ఒక ఛానెల్‌కి పంపించినందుకు, హ్మ్. అక్కడ నేను ఓన్లీ వినాయకుడితో మొదలుపెట్టి హ్మ్. ఆహ్, ఆ లింక్ అనేది మీకు పెడితే, మీరు పర్వాలేదండి ఎలాగున్నా మేము మాకు ఇది జేస్తామని ఆ! బిఎస్ టాక్ షో వారు నాకు మొట్టమొదట ఈ విధంగా ఈ ప్రేక్షకులకు అందరికి చెప్పడానికి అవకాశం ఇచ్చినందుకు నేను ఇలా రీజనబుల్‌గా వచ్చానే తప్ప వితౌట్ ఎనీ కమర్షియల్‌గా అవును. నేను విత్ ఎనీ కమర్షియల్‌గా నేను రాలేదండి. మీరు చాలా కాస్ట్‌లీనా గురుగారు? ఎందుకంటే ఇది ఫస్ట్ తెలుసుకోవాలి మేము. కాస్ట్‌లీ అని కాదండి. ఆ! 3 స్టేజ్‌లుంటాయి. ఓకే. పేదరికంతో బాధపడుతున్నటువంటి వారికి ఒక హ్మ్. స్టేజ్ ఉంది. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక స్టేజ్ ఉంది. ఓకే. అండ్ హై క్లాస్ వాళ్ళకి ఒక స్టేజ్ ఉంది. ఓకే. ఎవరి స్తోమతను బట్టి హ్మ్. వారికి మేము పనిచేస్తాం. వెరీ నైస్. తక్కువ డబ్బులున్న వాళ్ళ లిస్ట్ వెనకాల పెట్టండి అని నా ఆఫీస్‌లో ఉన్న నా టీమ్‌కి నేను చెప్పను. ఓకే. నాకొక ఆఫీస్ ఉంది. అవును. అది 5 ఇయర్స్ నుండి ఉంది. ఆ ఆఫీస్ కూడా చాలా పెద్దగా ఉంటది. పెద్దగా ఉంటదంటే రైట్. నా గొప్పతనం చెప్పట్లా. అయ్యో! అసలు మేం వాస్తు పండితులు ఎవరికీ ఆఫీస్‌లే ఉండవండి. మీకుంది. అదే గొప్ప విషయం అసల. ఆ! ఆ ఆఫీస్‌లో ఆర్కిటెక్ట్ విధంగా ఇప్పుడు నేను ఎట్లాగైతే 3 ప్లాన్‌లు చూపిచ్చానో, వాస్తుకి 3 ప్లాన్‌లుండాలి. ఈ 3 ప్లాన్‌లుంటేనే 100% వాస్తు కరెక్ట్ చేయగలుగుతాం. ఓకే. సో, ఇదంతా అడ్వాన్స్ లెవెల్ అండ్ డిజిటల్ లెవెల్ అండ్ ఎనీ డిమాలిష్ లేకుండా చేస్తున్నటువంటి లెవెల్. సూపర్. ఈ లెవెల్‌ని మా ఆఫీస్‌కి మీరు కన్సల్ట్ అయ్యి, అన్నీ తెలుసుకొని, ఏ విధంగా మేము చెప్పింది మీకు నచ్చలేదనుకోండి. సపోజ్ మేమేదైనా చెప్పింది మీకు అర్థం కాలేదనుకోండి. వారం రోజులు మాతోటి మాట్లాడకండి. వారం రోజుల తర్వాత మళ్ళీ చేయండి. హ్మ్. చేస్తే మీకు మీకు అర్థమయ్యేటట్టుగా, మీకు అన్నీ అనుకూలంగా ఉండేటట్టుగా మా టీమ్ అంతా కూడా సహాయపడుతుంది. నేను కూడా ఎప్పుడు ఫస్ట్ ఫోన్ నేను కాల్ ఎత్తుతాను. ఓహ్! ఎత్తి 2 విషయాలు మాట్లాడైనా సరే మా టీమ్‌కిస్తా. వెరీ నైస్. ఫస్ట్ అలా ఉంటదండి. ఓకే. ఈ విధంగా ఈరోజు బిఎస్ టాక్ షోకి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అయ్యయ్యయ్యో! మా శ్రీనివాస్ గారికి అండ్ మా మహాశయులందరూ కూడా మొన్న చేసినటువంటి ఫస్ట్ వీడియోకి అంత రెస్పాన్స్ ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ, మీ జీవితాల్లో ధనము, ధాన్యము, ఇష్టకామ్య సిద్ధి, ఐశ్వర్యం అన్నీ కలగాలని ఈరోజు మన బిఎస్ టాక్ షో మాధ్యంగా నేను అందరి కోసం ఆ భగవంతుడికి అండ్ రేపు జన్మదినం ఉన్నటువంటి ఆ విశ్వకర్మ ప్రకాశుడికి ఈ విధంగా నేను వేడుకుంటున్నానండి.